జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రానికి చెందిన గంటా వెంకటస్వామి కూతురు గంటా జ్యోత్స్న ఎంబీబీఎస్ కోర్సు కోసం అవసరమయ్యే ఖర్చును తామే భరిస్తామంటూ ప్రకటించారు. గురువారం మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా ఎంబీబీఎస్ చదువుతున్న గంటా జ్యోత్స్నను కలిసి చదువులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చూసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా చేసే కార్యక్రమాలు బీద ప్రజల ఆకలి తీర్చేలా ఉండాలని, వారి కళ్ళల్లో ఆనందం కనపడాలని గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగానే తాము జ్యోత్స్న కుటుంబానికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. అయితే కాటారం మండల కేంద్రానికి చెందిన జ్యోత్స్న గత జనవరి మాసంలోనే తన ఎంబీబీఎస్ చదువునకు సాయం చేయాలని కోరుతూ పేదరికం, డాక్టర్ కళలకు అడ్డమని పలు పత్రికల్లో, సోషల్ మీడియాల్లో కథనాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో తాము సైతం బీద బిడ్డకు అండగా నిలవాలని ప్రెస్ మీట్లు నిర్వహించామని తెలిపారు. కానీ ఈ నియోజకవర్గ ప్రజలు 40 ఏళ్లుగా ఓట్లు వేసిన దుద్దిళ్ల కుటుంబం బీద బిడ్డ విషయంలో స్పందించలేదన్నారు. ఇన్ని రోజులు దుద్దిళ్ల కుటుంబం స్పందిస్తుందని వేచి చూశామని, కానీ పేదల కష్టాలు, ఆకలి వాళ్లకు అవసరం లేదని, కేవలం ఓట్లు వస్తే నోట్ల సంచులతో వచ్చి ఓట్లు వేయించుకోవడం తప్ప ఇంకేది అవసరం లేదని అర్థమైందన్నారు. 40 ఏళ్లు ఓట్లు వేసి అధికారం వస్తే ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఓ పేద కుటుంబంలో జరిగే పెళ్లికో, ఎవరైనా చనిపోతేనో, గరీబు బిడ్డ చదువులోనో నయా పైసా కూడా సాయం చేయలేదని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రతి ఎన్నికల్లో కాటారం మండల ప్రజలు ఆ కుటుంబానికి వేళ్లలో మెజార్టీ ఇస్తుంటారని, అలాంటి మండలానికి చెందిన ఓ బీద బిడ్డకు సాయం చేయాలనే ఆలోచన చేయకపోవడం విడ్డూరమన్నారు. ఇక్కడ మనం ఓట్లు వేసి అధికారం ఇస్తే ధన్వాడలో 1, హైదరాబాద్ లో 4 అద్దాల మేడలు నిర్మించుకొని ఆనందంగా ఉంటున్నారే తప్ప ఆకలి కష్టాలను పట్టించుకోరన్నారు. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఓ బిడ్డ తన చదువునకు సాయం చేయాలని కోరడం, అది కాటారం కేంద్రంగా దాతల కోసం ఎదురు చూడటం దుద్దిల కుటుంబానికి అవమానమని ఆయన అన్నారు. ఓట్ల సమయంలో పేదలపై చూపించే ప్రేమ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు చూపించడం లేదన్నారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చుతానంటూ ప్రతిసారి మాట్లాడుతున్న మంతని ఎమ్మెల్యే తన తండ్రి ఆశయాలు ఏంటో ఇప్పటి వరకు చెప్పలేదని, నియోజకవర్గ ప్రజలను చీకట్లో ఉంచడమే తండ్రి ఆశయమా అని ఆయన అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన తాను తన తల్లి చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని 10 ఏళ్లుగా సాయం చేస్తున్నారని, సేవ చేయడం అంటే కనిపించాలే కాని మాటల్లో కాదని ఆయన హితవు పలికారు. ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నిస్తే తనను అంతం చేయాలని చూస్తున్నారని, తాను చనిపోయే వరకు సమాజం కోసమే పోరాటం చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తాను మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, బీసీలు దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారని, తనను తిట్టే సమయాన్ని ఇలాంటి బీద బిడ్డలకు సాయం చేయమని మంతని ఎమ్మెల్యేను అడగాలని ఆయన సూచించారు. మనందరం చూస్తా ఉన్నాం, మన నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. కానీ ఈ నియోజకవర్గం నుంచి మరి దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి ఒక వ్యక్తి, వారి పార్టీ కావచ్చు, ఆ వ్యక్తి కావచ్చు, కనీసం స్పందన కూడా లేకుండా మరి వారు ఈరోజు ఎంబీబీఎస్ 4th ఇయర్లో ఉన్నారు. ఇంకో 2 సంవత్సరాలు అయితే వారి ఎంబీబీఎస్ కళ నిజంగా అవబోతూ ఉంది. మరి ఆర్థిక సహాయం కోసం ఒక విద్యార్థిని ముందుకు వచ్చి సహాయం కోరితే కనీసం ఎవరు పార్టీ నాయకులు స్పందించలేదు. అదే ఈ నియోజకవర్గానికి ఎలాంటి ప్రోటోకాల్ లేని వాళ్ళ తమ్ముడు వస్తే మాత్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వెంటబడి ఉరుకుతూ ఉంటారు. మరి ఈ నాయకులందరికీ ఈ పాప యొక్క ఆవేదన కనిపించలేదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి లోకల్లో ఉన్నటువంటి నాయకులు మన నాయకుడి దగ్గరికి ఇలా పేద విద్యార్థిని మరి ఒక 2 సంవత్సరాలు తనకి ఆర్థిక సాయం అందిస్తే తన ఎంబీబీఎస్ కళ పూర్తవడమే కాదు, మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళ ఇంటి ముందే నిల్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఆ అమ్మాయి చదువు కోసం వాళ్ళన్నీ కూడా అమ్మేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా వాళ్ళు. కేటీఆర్ గారి జన్మదినం మా గంటా వెంకటస్వామి గారి కుటుంబంలో సంతోషం ఉండాలి, నవ్వులు చిందించాలి, వాళ్ళు కూడా ఈ సమాజంలో గొప్పగా ముందుకు నడిచే విధంగా ప్రోత్సాహం ఉండాలనే ఒక ఉద్దేశంతో జ్యోత్స్న గారి స్టేట్మెంట్ సోషల్ మీడియా ద్వారా మరి పత్రికలలో రావడం జరిగింది. జనవరి మాసంలో
జనవరి మాసం నుంచి దాదాపు ఫిబ్రవరి 20 దాకా వేచి చూసినాం. ఈ మండలానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ మండల ప్రజల ఓట్లతో తండ్రి కొడుకులు దాదాపు 40 సంవత్సరాల నుంచి అందలమెక్కి మంత్రి పదవులను అనుభవించి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ఓట్లు వస్తేనే నోట్ల సంచులతో వచ్చేటువంటి ఆ కుటుంబం స్పందిస్తుందని చూసినాం. కానీ స్పందించలేదు. ప్రెస్ మీట్ పెట్టినాం.